పోలవరం ప్రాజెక్టు ఎత్తు, ఎడమ కాల్వ సామర్థ్యం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కాల్వ సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా సుమారు 25,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. విభజన బిల్లులో 11వ షెడ్యూల్ ప్రకారం 6 ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల విషయంలో ఒక అనుమానాలు వస్తా ఉంటాయి. మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్ దాని విషయంలో కూడా ఈ రోజు మళ్ళీ దాని గురించి కూడా చెప్తాం. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ దానికి సంబంధించి మొదటి ట్రిబ్యునల్ లో మనకు ఆల్రెడీ అలాట్ అయింది 811 టీఎంసీ. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ దాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మిగులు జలాల ఆధారంగా మరో 194 టీఎంసీలు అదనంగా మనకు చేశారు. విభజన బిల్లులో 11th షెడ్యూల్ ప్రకారము 6 ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో అంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకము, నెట్టెంపాడు, ఈ 6 ప్రాజెక్టులు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 194 టీఎంసీల నీటిని వాటికి వాడుకోవాలని చెప్పారు. ఇప్పుడేమంటే మళ్ళీ దాంట్లో కూడా మనకి కోత విధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాదనలు సక్రమంగా లేవని చెప్పి కూడా కొంతమంది నిపుణులు ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నా, ఇవాళ అటు గోదావరి జలాల విషయంలో, ఇటు కృష్ణా నదీ జలాల విషయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి గోదావరి, కృష్ణా ఇవి రెండే మనకి ప్రధానమైన నదులు. ఆ 2 విషయాల్లో కూడా ఆందోళన చెందే పరిస్థితి వస్తే దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపైన ట్రాన్స్పరెంట్ గా డిస్కషన్ జరగాలి.